హే గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో ఎగ్ యొక్క బదులుగా హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా అయితే ఏది యూస్ చేయాలో చెప్తా అన్నా కదా. సో హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములాస్ అనేవి చాలా ఉంటాయి అనమాట. సో అందులో మనమైతే ఇదైతే వాడుతున్నాం అనమాట. పెట్ లైఫ్ యొక్క హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా. ఇది వచ్చేసి ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నా. సో అది కాకపోతే A19 కానీ వేరే ఇంకేమైనా సరే యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ స్పూన్ తో కనుక మన బర్డ్స్ ఫుడ్ తినకపోతే ఏ విధంగా తినిపించాలో చెప్తా అన్నా కదా. సో ఈ విధంగా ఒక పైప్ అయితే తీసుకోవాలన్నమాట. దీన్ని బటర్ఫ్లై నీడిల్ అంటారు అనమాట. సో ఆ నీడిల్లో ఉండే పైప్ని అయితే మనం కట్ చేసుకొని ఈ విధంగా సిరింజ్ ముందు అయితే పెట్టేసి సో బర్డ్ యొక్క మౌత్ లోపలికి అయితే ఇన్సర్ట్ చేయాలి. మౌత్ లోపల అయితే 2 హోల్స్ ఉంటాయి. ఒకటి అయితే లంగ్స్లోకి వెళ్తుంది, ఇంకోటి స్టమక్లోకి అయితే వెళ్తుంది అనమాట. సో పొరపాటున మనం లంగ్స్లోకి వెళ్ళే హోల్లో పెట్టేస్తే మనకి బర్డ్ అనేది చనిపోతుంది అనమాట. సో కొంచెం ఎక్స్పీరియన్స్తో ఇదైతే చేయాలి. హోల్ అనేది ఏ విధంగా కనిపెట్టాలి అంటే మనకి బర్డ్ యొక్క మౌత్లోని సెంటర్ పార్ట్లో అయితే విండ్ పైప్ అయితే ఉంటుంది అనమాట. ఫుడ్ పైప్ వచ్చేసి మిగతా పార్ట్లో అయితే ఉంటుంది. సో సైడ్ కార్నర్ నుంచి అయితే మనం పైప్ లోపలికి పెట్టేసుకున్నట్టయితే డైరెక్ట్గా స్టమక్లోకి అయితే వెళ్ళిపోతుంది మ్యాక్సిమం. సో రియో అయితే చాలా బాగా టేమ్ అయిపోయాడు. రియోకి వాడి నేమ్ కూడా చాలా బాగా అలవాటు అయిపోయింది. కానీ కివి అయితే కొద్దిగా టేమ్ అవ్వట్లేదు అనమాట. సో తొందరలోనే కివి కూడా టేమ్ అయిపోతాడని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.